హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. 2018 బ్యాచ్ ఆర్ఎస్ఐని. నేను ఇంతగా ముఖ్యంగా ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొద్దిగా మ్యాథ్స్ లేదా రీజనింగ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు షార్ట్ కట్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడం కానీ, అవి అలా ప్రాబ్లమ్స్ లాంగ్ లెంత్గా చేయడం కానీ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మన మ్యాథ్స్లో అయినా సరే, రీజనింగ్లో అయినా సరే కొద్దిగా కాన్సెప్ట్ అనేది తెలిస్తే మన క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్స్లో ఎట్లా అడుగుతున్నారంటే క్వశ్చన్స్ కొద్దిగా ట్రిక్కీగా అడగడం వల్ల లేదా కొద్దిగా 1-2 క్వశ్చన్స్ మిక్స్ చేసి అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే నీకు కాన్సెప్ట్ తెలియకుండా ఉంటే ఓన్లీ షార్ట్ కట్ అని ఒక మెథడ్కి నువ్వు షార్ట్ కట్ ప్రిపేర్ అయితే ఇంకో మెథడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఏదైనా నువ్వు తెలుసుకుంటే ఫస్ట్ దానివల్ల నువ్వు అది ఏ విధంగా వచ్చినా కానీ నువ్వు ఆ కాన్సెప్ట్ని అప్లై చేసి మనం దాన్ని ఈజీగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నేర్చుకునే టైం కొద్దిగా లెంతీగా ఉండొచ్చు. కాబట్టి వన్స్ కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా చేయగలుగుతారు మనం. ఓకేనా? అండ్ ఇంకోటి, నా ఛానల్ పేరు వచ్చేసి ఏంటంటే గిజిగాడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. ఓకే. అండ్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మన నాన్న స్టూడెంట్స్ కోసం పెట్టాను. వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఈజీగా అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు 1 by 1 కొద్దిగా ఈజీగా చెప్తాను. కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ పడబోతుంది. ఓన్లీ నోటిఫికేషన్ ఇప్పుడు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కూడా మనకి అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ పడుతుంది అనేది. దాంట్లో మన ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవి ఉన్నాయి. అప్ టు గ్రూప్ 4 వరకు మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మినిమం ఒక పేపర్ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ అనేది ఇదే ఉంటుంది ఎక్కువగా. మొత్తం ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా 50% మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లోనే ఉంటాయి. కాబట్టి ఇది నేర్చుకుంటే మనకి దాదాపు 50% జాబ్ వచ్చినట్టే అవుతుంది. ఓకేనా? కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్ చూసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువగా ఇవే ఉంటాయి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50% ఉంటుంది. ఎస్ఐ అయితే 200 మార్క్స్ ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్ ఒక పేపర్. అండ్ కానిస్టేబుల్ అయితే అటు 100 మార్క్స్ వరకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇవి నేర్చుకుంటే మీకు దాదాపు సగం జాబ్ కన్ఫర్మ్ అయినట్లే. ఓకేనా? వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటు నేను వీటితో పాటు మీకు కొద్దిగా ఫిజికల్ కూడా వర్కౌట్స్ ఎలా ఉండాలో దీంతో పాటు నేర్పిస్తాను. ఈవెన్ దా మగవాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, హోమ్ మేడ్ ఉమెన్స్ అయినా సరే, పెళ్ళి అయిన ఉమెన్స్ అయినా సరే, పెళ్ళి అయిన అబ్బాయిలైనా సరే, ఎవరైనా ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే కొంతమంది చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఇంట్లోనే ఉండిపోతారు. నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పడం కానీ, లేదా చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో లేడీస్కి, వాళ్ళు కూడా చేయలేకపోవచ్చు. మేబీ ఇలాంటివి వింటే నేను చెప్తాను, మీరు ఈజీగా నేర్చుకొని చేయగలుగుతారు. ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నా లేదన్నా మీరు కొద్దిగా కష్టపడండి. ఈ ఒక్క 1 year కష్టపడండి, కొద్దిగా పక్కా జాబ్ అవుతారు మీరు. ఓకేనా? థ్యాంక్ యూ.